నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్ ఈసీఎల్. మనం ఈరోజు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసము అంటే ఒక్కరికే ట్రీట్మెంట్, ఆడవారికి ఒక్కరికే కానీ మగవారికి ఒక్కరే ట్రీట్మెంట్ కానీ కపుల్స్ ఇద్దరికి ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వాలా తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది ఆడవారు ఒకరే వస్తారు కన్సల్టేషన్కి, లేదంటే మగవారు ఒకరే టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కపుల్స్ ఇద్దరూ కూడా సైమల్టేనియస్గా అంటే ఒకేసారి ఎవాల్యుయేషన్ అంటే ఆడవారిలో గర్భసంచి, ట్యూబ్లు, అండాశయాలు ఎలా ఉన్నాయి అండ్ మగవారిలో కణాల సంఖ్య ఎలా ఉంది, ఇలా సైమల్టేనియస్గా ఒకేసారి చూసుకున్నట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఒకరికే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, సపోజ్ ఆడవారికి ఒక్కరికే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం, వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ట్యూబ్స్ ఉన్నాయా లేవా, కానీ మగవారి కణాల సంఖ్య ఉన్నాయా లేవో తెలుసుకోకుండా ఒకరికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే అన్నెసరీగా ఫైనాన్షియల్ బర్డెను అండ్ సైకలాజికల్ బర్డెను అండ్ అలా అన్నెసరీగా మెడికేషన్ కూడా ఎక్కువ తీసుకోవడం అవుతుంది. కొద్దిమంది అలా కొన్ని సందర్భాల్లో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఓన్లీ ఫీమేల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్తుంటారు, ఫాలిక్యులర్ స్టడీ చేయించుకుంటూ వెళ్తారు. కానీ ఒక 6 months 1 year తర్వాత చూస్తే వారి హస్బెండ్ యొక్క కణాల సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ అవ్వలేని సమస్య ఉంటుంది. సో ఆ 6 months 1 year ట్రీట్మెంట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇద్దరు కపుల్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ఇద్దరు చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏంటి అండ్ ఎప్పటివరకు ప్రెగ్నెన్సీ అవుతుందో ఈజీగా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.